ఈ వీడియో చూస్తున్న మీకు నమస్కారం. నేను బాగున్నాను. మీరు కూడా బాగుండాలని భావిస్తున్నాను. ఈ బోర్డు చూడగానే ఈ వీడియో ఏ ఉద్దేశంతో చేయబడుతుందనేది మీకు అర్థమై ఉంటుంది. ఒకానొక రోజు నేను చదువుకున్న పాఠశాలకు 50 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా పూర్వ విద్యార్థులందరం కలిసి మా స్మృతి చిహ్నంగా ఒక గ్రంథాలయాన్ని ఆ స్కూల్‌కి, ఆ గ్రామానికి ఇద్దామని అనుకున్న క్రమంలో చర్చలో పూర్వ విద్యార్థిలో ఉన్నటువంటి మేధావులు, తెలివైన వాళ్ళు, ఉద్యోగులు, చదువుకున్న వాళ్ళు, ఇతరత్రులు కొందరు వారి వారి యొక్క అభిప్రాయాన్ని ఈ విధంగా తెలియజె తెలియపరిచారు. ఏంటిదంటే, ఈ రోజుల్లో ఆహ్, విద్యాల విద్యాలయాలలో అనేకటువంటి లైబ్రరీలు ఉన్నాయి. పుస్తకాలు చాలామంది అసలు చదవట్లేదు. లైబ్రరీలు వాడుకునే వాళ్ళ సంఖ్య చాలా తక్కువ కాబట్టి, మనం లైబ్రరీ ఇవ్వటం వల్ల అది పెద్దగా ప్రయోజనం ఉండకపోవచ్చు అని చెప్పేసి బలంగా చెప్పడం జరిగింది. కానీ నేను దానికి వ్యతిరేకంగా అది కాదు, ఆహ్, ఎప్పటికైనా సరే అది పచ్చని చెట్టు లాంటిది. పన్ పన్ విరివిగా పంటలు కాసేటువంటి, ఫలాలు ఇచ్చేటువంటి ఒక చెట్టు లాంటిది. మా కామధేను లాంటిది. అంతేకాకుండా గ్రంథాలయాల గురించి మహామేధావులు చెప్పిన అంశం ఏంటంటే, గ్రంథాలయాన్ని గురించి అది ఒక జ్ఞాననిధి, ప్రపంచాన్ని మార్చగలిగేటువంటి దివ్యమైనటువంటి, బలమైనటువంటి ఆయుధంగా మహామేధావులు చెప్పుకొచ్చారు. ఆ విషయం తెలిసినప్పటికీ కూడాను నేడు పాఠకులలో ఉత్సాహం లేదు అని చెప్పేసి ఖరాఖండిగా చెప్పి, ఆ యొక్క కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లే క్రమంలో నిరుత్సాహపరిచినట్టుగా మాట్లాడటం వల్ల అది ముందుకు సాగలేదు. నిజమా కాదా తెలియపరచడం కోసం నేను మా ఊర్లో ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క గ్రంథాలయాన్ని స్వయంగా వెళ్ళి వీడియో తీసి మీ ముందు ఉంచుతున్నాను. మీరు ఈ వీడియోలో చూసి అక్కడి వాతావరణాన్ని మీరు అంచనా ఖచ్చితంగా వేస్తారు. సో గ్రంథాలయాలు ఏర్పాటు అనేది, ఉపయోగం అనేది సబబా కాదా అనేది వారు స్వతహాగా తెలుసుకుంటారని అనుకుంటున్నాను. అయితే గ్రంథాలయ ఏర్పాటుకి పూర్వ విద్యార్థుల నుంచి కేవలం పుస్తకాలు మాత్రమే సేకరించి ఆయా పాఠశాలలో ఏదైనా ఒక పాత భవనాన్ని, ఒక గదిని తీసుకొని ఆ పుస్తకాలు అందులో పొందుపరిచి ప్రభుత్వ సహాయాన్ని బట్టి అక్కడ విద్యార్థులు, గ్రామస్తులు, పాఠకులు చూపించే ఉత్సాహాన్ని బట్టి దాన్ని అభివృద్ధి పరచాలని సంకల్పించాను. దానికి పూర్వ విద్యార్థులు వారి ఇళ్లలో ఉండేటువంటి నిరుపయోగంగా ఉన్నటువంటి పుస్తకాలు పంపించి ఈ గ్రంథాలయ ఏర్పాటుకి పూర్వ విద్యార్థుల నుంచి ఒక విలువైనటువంటి పుస్తకాన్ని బహుమతిగా మనం పిల్లలకి ఇస్తే వందల వేల సంవత్సరాల వరకు వాడుకునే అవకాశం ఉంటుంది. అక్కడ వీడియోలో మీరు గమనించి ఉంటారు. ఒక్కొక్కరు బాక్స్ కట్టుకొని నీళ్లు బాటిల్ వెంట తెచ్చుకొని చదువుకుంటున్నారు. ధనవంతులకి ఇండ్లలో అవకాశం ఉన్న వాళ్ళంటే ఓకే, వాళ్ళ సాధిస్తారు. మరి పేద విద్యార్థులు, పేదవాళ్ళైనటువంటి వారు, అటువంటి సౌకర్యం లేనటువంటి వాళ్ళు మరి వాళ్ళు ఇబ్బంది పడక తప్పదు. కాబట్టి అటువంటి వారి కోసం మన భారతదేశము ధనిక దేశమో పేద దేశమో మీ అందరికీ తెలుసు. మరి అటువంటి పేద దేశంలో మరి పేదలు ఎక్కువ సంఖ్యలో ఉంటారు. అటువంటి వారి కోసం అక్కడి పాఠశాలలో చదువుకొని అభివృద్ధి సాధించినటువంటి మన తమ్ముళ్ళు, మన పిల్లల యొక్క భవిష్యత్తు కోసం ఇట్లాంటి ఏర్పాటు చేయగలిగితే, మనం వాళ్ళ కోసం ఏ భోజనమో, ఏ బట్టలో, ఏ టీవీ వగైరా ఇట్లా విలాస వస్తువు ఏదైనా ఏర్పాటు చేస్తే అది కొంతకాలానికి వాడుకుంటారు. అది మళ్ళీ దాన్ని సమకూర్చుకోలేరు. జ్ఞానాన్ని అందించేటువంటి పుస్తకాలను మనం అందించగలిగితే వాళ్ళకు కావాల్సినటువంటి అన్ని సౌకర్యాలు ఏది కావాలో వాళ్ళు కొనుక్కునేటువంటి వనరులను వాళ్ళు సంపాదించుకుంటారు. కాబట్టి హెల్ప్ చేయటం మంచిదని, ఒక లైబ్రరీని ఏర్పాటు చేస్తే చాలా బాగుంటుందని నేను అనుకుంటున్నాను. ఈ విషయంలో నేను అనేకులకు సంప్రదించడం జరిగింది. సరైనటువంటి ప్రోత్సాహం అందలేదని అనుకుంటున్నాను. అలాగే పూర్వ విద్యార్థులు కొందరు ఉత్సాహవంతులు, మేధావులు, విద్యావంతులు, సేవాభావం ఉన్నటువంటి వాళ్ళను సంప్రదించగా వాళ్ళు కూడా అది అయ్యే పని కాదు, ఇందులో అనేకటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఆశయం, ఆశ, ప్రయత్నం మాత్రం చాలా గొప్పది. పుణ్యకార్యాలలో గొప్ప గొప్ప పుణ్యకార్యాలలో ఏదొకటిగా భావించవచ్చు. ఇది కనుక సక్సెస్ అయితే మన పూర్వ విద్యార్థులకు గొప్ప పేరు ఉంటుంది. కాబట్టి
ఇది ఎట్లా సక్సెస్ అవుతుంది, ఎలా చేయాలనేది భారంతో కూడుకున్నది కాబట్టి మరి దీనికి ఈ విషయంలో ముందుకు రావాలంటే చాలామంది ఆలోచించే ముందుకు రాలేకపోతున్నారు. మరి నువ్వు ముందుకొచ్చావంటే అది నీ ఇంట్రెస్ట్‌ని బట్టి, నీ యొక్క మంచితనాన్ని, నీ యొక్క సేవని, నీ శ్రద్ధను బట్టి నిన్ను మెచ్చుకుంటున్నాం. నీకు కావాల్సిన సహాయ సహకారాలు ఏవైనా సరే మేము ఖచ్చితంగా అందిస్తాం. మాకు చేతనైన సహాయం అందిస్తాం. నువ్వు ముందుకెళ్ళు, పర్వాలేదు, భయపడొద్దు, వెనకడుగు వేయొద్దు. ఎటువంటి నిరుత్సాహాన్ని మనసులో పెట్టుకోకుండా, ఇతరుల మాట వినకుండా, ఇందులో నువ్వు చేస్తున్నటువంటి పనిలో ఎటువంటి స్వార్థము, ఎటువంటి ప్రయోజనం అంటూ ఏమీ లేదు. ఒకవేళ స్వార్థము, ప్రయోజనాలు ఉంటే ఏ రకంగా వాళ్ళు నీ స్వార్థ భావానికి, నీ స్వప్రయోజనానికి నీకు ఇది ఉపయోగపడుతుందనేది చూస్తే ఎక్కడ కూడాను కనపడట్లేదు. వేరే వ్యాపారాలు, వేరే వేరే విషయాలలో అయితే ఆ పనిని బట్టి, ఆ యొక్క మాటను బట్టి స్వార్థ భావం ఉందా లేదా అని తెలుస్తుంది. ఇందులో ఏ కోణంలో ఆలోచించినా నీకు స్వార్థం ఉన్నట్టు, నిధిని, డబ్బుని నువ్వు కూడబెట్టుకొని నీ వ్యక్తిగత అభివృద్ధి కోసం, ఆర్థిక డబ్బును కూడబెట్టుకోవడం కోసం ప్రయత్నం చేస్తున్నట్టుగా కనపడట్లేదు. అవకాశం లేదు. కాబట్టి నీ ఆలోచన మంచిది, నీ సంకల్పం నెరవేరాలని దీవిస్తున్నాము, ఆశపడుతున్నాం అని చెప్పేసి చెప్పడం జరిగింది. కాబట్టి మీకేమైనా అనుమానాలు ఉంటే, మీరేమైనా అడగదలుచుకుంటే 9866963764 ఈ యొక్క నంబర్కి మీరు కాల్ చేసి మీకున్నటువంటి అనుమానాలను అడిగి నాకు కావాల్సిన సహాయ సహకారాలని, సలహా సూచనలు అందించి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి సహాయపడతారని ఆశపడుతున్నాను. ఎలా దీన్ని అభివృద్ధి చేస్తామో దాని గురించి మరో వీడియో చేస్తాను. ఆ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు బాయ్.